సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇండియాలో సిటిజన్షిప్కి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆన్సర్ చేయబడుతుంది. అసలు ఈ యాక్ట్ ఏంటి? ఈ యాక్ట్ ఏం చెబుతుంది అంటే డిఫరెంట్ కంట్రీస్కి చెందిన పర్సన్స్కి మన ఇండియన్ సిటిజన్షిప్ని అక్వైర్ చేయాలి అంటే దానికి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అండ్ అందులో న్యాచురలైజేషన్ ఒకటి. దీని ప్రకారం ఒక వ్యక్తి మన ఇండియన్ సిటిజన్షిప్ని అక్వైర్ చేయాలి అంటే ఆ వ్యక్తి లాస్ట్ ఇయర్ మన ఇండియన్ రెసిడెన్సీలో ఉంటూ అండ్ లాస్ట్ 14 ఇయర్స్లో 11 ఇయర్స్. దీనితో పాటు ఇంకొన్ని రూల్స్ కూడా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ఏమైంది అండ్ ఈ అమెండ్మెంట్ ఏంటి అంటే నాన్ ముస్లిం పర్సన్స్ లైక్ హిందూస్, జైన్స్, బుద్ధిస్ట్, సిఖ్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్, వీళ్ళు ఈ 3 డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్లో ఉంటూ అక్కడ రిలీజియస్ బేస్డ్గా సప్రెస్ అయ్యి ఇబ్బందులు పడి మన ఇండియాకి మైగ్రేట్ అయితే వాళ్ళు మన ఇండియన్ సిటిజన్షిప్ అక్వైర్ చేయాలి అంటే అంతకుముందు వాళ్ళు 11 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్సీ టెన్యూర్ అనేది ఉంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఉండేది. అండ్ దాన్ని ఇప్పుడు 6 ఇయర్స్కి తగ్గించేశారు. అండ్ దీనికి ఒకే ఒక్క మేజర్ క్రిటిసిజం ఉంది. అండ్ అదేంటంటే ఎందుకు ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేశారు అని. ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు అని అంటే ఈ 3 డిఫరెంట్ కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ అండ్ అక్కడ ముస్లిమ్స్దే మెజారిటీ అండ్ మిగతా రిలీజియస్ మైనారిటీ. అక్కడ ఒక ముస్లింని సప్రెస్ చేశాడు అని అంటే అది నమ్మదగిన విషయం కాదు. కాబట్టి ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేశారు. అండ్ బై ద వే ఈ ముస్లిమ్స్ కూడా సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు వాళ్ళు ఈ 11 ఇయర్స్ ఆఫ్ టెన్యూర్ని కంప్లీట్ చేసిన తర్వాత.